హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విష్ యూనివర్స్. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మై నేమ్ ఈస్ ప్రశాంతి, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఇవాళ వీడియోలో నేను మా ఆఫీస్ పాట్లక్ కోసం ఫర్ ద ఫస్ట్ టైం గులాబ్ జామున్ చేశాను. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే నేను కొన్ని యూట్యూబ్ షార్ట్స్ ఎడిట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అది కంప్లీట్ చేశాక నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్నా. దీనికి కావాల్సినవి ఓట్స్, నట్స్, సిన్నమిన్, ఖర్జూరా అండ్ కొన్ని మిల్క్. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తయారవుతుంది. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఓట్స్ ఇంకా చియా సీడ్స్ వేశాను. తర్వాత కొన్ని నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ మిక్స్ కూడా వేశాను. ఖర్జూరాలో గింజలు తీసేసి కొంచెం సిన్నమిన్ పౌడర్ కూడా యాడ్ చేశాను. వీటన్నిటిని మిల్క్ పోసి ఒక 10 to 15 minutes నానబెట్టుకోవాలి. నేనైతే టైం ఉన్నప్పుడు ఒక 30 minutes నుంచి 1 hour వరకు సోక్ చేస్తాను. ఈ ఓట్స్ ఎంత సోక్ అయితే అంత సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉంటాయి. ఈ గ్యాప్లో నేనైతే నా ఆఫీస్ స్పేస్ని క్లీన్ చేసుకున్నాను. అసలు నా టేబుల్ అయితే చాలా మెస్సీగా ఉంది. ఈ టేబుల్ అయితే ఎంత క్లీన్ చేసినా మళ్ళీ వీకెండ్ వచ్చే వరకు అన్ని ఐటమ్స్ దీని మీదే ఉంటాయి. ఇంకా వీక్లీ వన్స్ నేనైతే నా టేబుల్ క్లీన్ చేసుకుంటా ఉంటాను. ఇక మెయిన్ థింగ్ ఏంటంటే మా ఆఫీస్ పాట్లం కోసం నేను గులాబ్ జామ్ చేస్తానని కమిట్ అయ్యాను. మ్యాటర్ ఏంటంటే మా ఇంట్లో గులాబ్ జామ్ చేయడం ఎవరికి రాదు. సో ఎలా చేయాలి అని యూట్యూబ్లో చూస్తూ నేనైతే పొమోగ్రనేట్స్ వల్చడం స్టార్ట్ చేశాను. ఇందాక సోక్ చేసిన ఓట్స్ని మిక్సీ చేసుకొని ఇంకా దాంట్లో ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తింటే అదిరిపోతుంది. నేనైతే అవైలబిలిటీ బట్టి యాపిల్, బనానా, కివి ఇంకా పొమోగ్రనేట్స్ యాడ్ చేస్తాను. ఇక నెక్స్ట్ అయితే గులాబ్ జామ్ చేసుకుందాం. ఇది సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా బై ఎండ్ ఆఫ్ దిస్ వీడియో తెలిసిపోతుంది. మార్కెట్లో నుంచి MTR ప్యాకెట్ అయితే తీసుకొచ్చాము. ఆ ప్యాకెట్ పైన 500 grams గులాబ్ జామున్కి 2 kg షుగర్ యాడ్ చేయమని చెప్పారు. నాకెందుకో రిస్క్ అనిపించి నేనైతే 1 kg షుగర్ 1 liter వాటర్ మాత్రమే యాడ్ చేశాను. ఇంకా పాకం కోసం స్టవ్ మీద ప్లేస్ చేసుకొని దాంట్లో 2 to 3 ఇలాచీని పౌడర్ చేసి యాడ్ చేసాము. స్లో పాకం అయితే రెడీ అవుతుంది. ప్యారలల్గా ఒక ప్లేట్లో గులాబ్ జామున్ మిక్స్ చేయడానికి అంతా రెడీ చేసుకున్నాము. ప్యాకెట్ మీద ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేస్తూ స్లోగా కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మేమైతే ఉండలు రెడీ చేయడం అయితే స్టార్ట్ చేసాం. అన్నీ టేస్ట్ చేపిద్దామని మా టీం అంతా కలిసి పాట్లక్ ప్లాన్ చేసాం. నేనైతే సేఫ్ ఆప్షన్ అనుకుని స్వీట్స్కి కమిట్ అయ్యాను. తీరా చూస్తే గులాబ్ జామున్ వచ్చింది. మా ఇంట్లో అయితే ఎవరికి చేయడం రాదు. ఇంకా నేను మా బ్రదర్ యూట్యూబ్ చూస్తూ గులాబ్ జామున్ అయితే ఎలా చేయాలి నేర్చుకుంటున్నాం. ఇక నా వంతు ప్రయత్నం నేను చేసి నాకు ఆప్షన్ లేక నేనైతే మా మమ్మీకి ఈ డోవ్ రెడీ చేయడానికి అయితే పిలిచేశాను. ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ ఆఫ్ స్ట్రగుల్ డోవ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక 10 to 15 minutes సైడ్కి పెట్టేసి తర్వాత యూట్యూబ్లో చూసిన ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని హ్యాండ్కి గీ రాస్తూ చిన్న బాల్స్ అయితే రెడీ చేసుకున్నాము. ప్యారలల్గా వీటిని ఫ్రై చేయడానికి ఒక బాండీలో ఆయిల్ పోసి అది హీట్ చేయడానికి కూడా ప్లేస్ చేసేసాము. ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఉండలోని దీంట్లో వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం. అసలు ఆయిల్లో వేయగానే చాలా ఫాస్ట్గా వేగిపోయాయి. నేను చాలా టైం పడుతుంది అనుకున్నాను, బట్ అనుకున్న టైం కంటే చాలా ఫాస్ట్గానే అయిపోయింది. ఈలోపు పాకం కూడా రెడీ అయిపోయింది. ఇలా మధ్యలో మనం ఓపెన్ చేస్తూ లైట్గా కలుపుకుంటూ ఉండాలి. అండ్ పాకం వచ్చిందా లేదా టెస్ట్ చేయడానికి మనం స్పూన్ని తీసి మన హ్యాండ్తో టచ్ చేస్తే లైట్గా థిక్ ఫామ్లో ఉంటుంది. సో అలా ఉంది అంటే ఇంకా పాకం రెడీ అయిపోయినట్టే. ఇంకా పాకం అయ్యే కొద్దీ ఇలా మనం బబుల్స్ వస్తూ ఉంటాయి. సో ఇలా బబుల్స్ వచ్చాయి అంటే వీఆర్ గుడ్ టు క్లోజ్ అన్నమాట. సో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది గోరువెచ్చగా అయ్యే వరకు వెయిట్ చేయాలి. మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్ వేడిగా మాత్రం అస్సలు వేయకూడదు. ఇక పాకం గోరువెచ్చగా అయ్యాక ఇందాక ఫ్రై చేసిన బాల్స్ని బౌల్లో చూపించినట్టు 1 by 1 వేసుకొని ఒక 30 minutes నుంచి 1 hour సోక్ చేస్తే గులాబ్ జామున్ రెడీ అయిపోతుంది. ఇవైతే చూడటానికి చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగానే వచ్చింది. ఇక నెక్స్ట్ అయితే నేను ఆఫీస్కి ప్యాక్ చేయడం కోసం ఒక స్టీల్ బాక్స్లో 1 by 1 ఇలా వీడియోలో చూపించినట్టు ప్యాక్ చేసుకున్నాను. నిజం చెప్పాలి అంటే నాకు ఒక్క గులాబ్ జామున్ కూడా మిగలకుండా అందరూ కంప్లీట్ చేశారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ యూనివర్స్. బాయ్.